హాయ్ ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ సీజన్ 11లో మ్యాచ్ నెంబర్ 91గా జరగబోతున్న యూపీ ఓదార్స్ వర్సెస్ మన తెలుగు టైటన్స్ యొక్క మ్యాచ్ కోసం ప్రతి ఒక్కళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్లోనే మన పవన్ శ్రావత్కి అయితే ఇంజురీ కావడం అయితే జరిగింది. అండ్ దాంతో మన తెలుగు టైటన్స్ టీం అయితే ఓడిపోవడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి మన తెలుగు టైటన్స్కి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం వచ్చేసి రివెంజ్ తీసుకునే అవకాశం అయితే వచ్చింది. ఈరోజు వీడియోలో ఏంటంటే మనమైతే మ్యాచ్ ప్రివ్యూ అయితే చేద్దాము. అండ్ మన తెలుగు టైటన్స్ వచ్చేసి రివెంజ్ తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది, అండ్ మనకు పవన్ శ్రావత్ వచ్చేసి ఈ మ్యాచ్కి వస్తాడని అయితే చాలా మంది అయితే అంటున్నారు కాబట్టి దానిపైన కూడా మీకైతే ఫుల్ క్లారిటీ అయితే ఇన్ఫర్మేషన్ అయితే పోతాను. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని తండ్రి చూడండి. వీడియోని వస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మనకైతే లాస్ట్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అప్పుడు వచ్చేసి మన తెలుగు టైటన్స్ టీం అయితే ఈజీగా విన్ అయ్యేది. కానీ మైనస్ వచ్చేసి మనకైతే పవన్ శ్రావత్ ఇంజురీ కావడం వలన మనకైతే టీం వచ్చేసి ఫుల్ డౌన్ అయితే అయిపోయింది. ఒకవేళ పవన్ శ్రావత్ కనుక ఇంజురీ అవ్వకపోతే మాత్రం తెలుగు టైటన్స్ టీంకి ఛాన్స్ల పెద్ద విజయం అయితే వచ్చేది ఆ మ్యాచ్లో. కానీ మనకైతే పవన్ ఇంజురీ వచ్చేసి మనకైతే మైనస్ చేసింది. అయినా కూడా మనకైతే లాస్ట్ దాకా మన తెలుగు టైటన్స్ వచ్చేసి పోరాటం అయితే చేశారు కానీ సొంతగా సక్సెస్ అయితే కాలేకపోయారు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మన తెలుగు టైటన్స్కి వచ్చేసి ఛాన్స్ల పెద్ద అవకాశం అయితే వచ్చింది. అది కూడా రివెంజ్ తెచ్చుకునే ఛాన్స్ అయితే వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ ఛాన్స్ని అయితే అస్సలు అయితే మిస్ చేసుకోరు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లోనే మనకైతే ఛాన్స్లా గట్టిగా అయితే ఇచ్చారు. మనకైతే ఒకవేళ పవన్ శ్రావత్ మనకు ఇంజరీ కాకపోయి ఉంటే మాత్రం ఈజీగా మన తెలుగు టైటన్స్ టీం విన్ అయ్యేది. కానీ పవన్ ఇంజరీ అయ్యి బయటికి వెళ్ళడంతో మనకైతే టీమ్మేట్స్ వచ్చేసి కొంచెం డల్ అయిపోయారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చేసి అలాంటిది ఏం లేదు కాబట్టి ఆల్రెడీ మనకైతే పవన్ శ్రావత్ వచ్చేసి రికవరీ అయిపోయాడనేది చెప్తున్నారు కాబట్టి చూద్దాం. మనకు ఈరోజు పవన్ శ్రావత్ ఆడకపోయినా కూడా మనకైతే ఈజీగా తెలుగు టైటన్స్ టీం అయితే రివెంజ్ అయితే తీసుకుంటుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ మ్యాచ్లో వచ్చేసి మనకైతే తెలుగు టైటన్స్ టీం యొక్క రైడింగ్ వచ్చేసి మాత్రం పర్లేదు. ఒంటరి పోరాటం అయితే విజయ్ మాలిక్ చేశాడు. ఆశీష్ నెహ్వాల్ వచ్చేసి కొంచెం డల్ అయిపోయాడు కాబట్టి అండ్ డిఫెన్స్ కూడా ఆ మ్యాచ్లో అంతగా సక్సెస్ అయితే కాలేకపోయింది కాబట్టి ఈ మ్యాచ్లో మనకైతే తప్పకుండా గట్టి కంబ్యాక్ అయితే పోతున్నారు. దాంట్లో మాత్రం డౌట్ లేదని చెప్పుకోవచ్చు. రైడింగ్లో మనకైతే ఆశీష్ నెహ్వాల్ మళ్ళీ మనకైతే ఫామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ డిఫెండర్స్ కూడా మంచి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మధ్యలో ఇలానే జరుగుతుంటాయి. మనకి డిఫెన్సెస్ ఫామ్లో రావడం ఆర్ మనకు ఫెయిల్ అవ్వడం అనేది మనకి ఆల్రెడీ కిషన్ కుమార్ సారే చెప్పడం జరిగింది ప్రెస్ కాన్ఫరెన్స్లో. కాబట్టి నాకు తెలిసి తప్పకుండా యూపీ రైడర్స్కి అయితే ఈ మ్యాచ్లో చుక్కలు చూపించే అవకాశం అయితే ఉంది మన తెలుగు టైటన్స్ యొక్క డిఫెన్స్ అనేది. అండ్ రైడింగ్ కూడా మనకైతే పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అండ్ ఇప్పుడు వచ్చేసి పవన్ శ్రావత్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా మంది వచ్చేసి పవన్ శ్రావత్ వచ్చేసి ఈ మ్యాచ్లో అయితే ఆడబోతున్నాడు అండ్ కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాడు అంతే చాలా మంది అయితే అంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి మీకైతే నెక్స్ట్ వీడియోలో నేనైతే ప్రొవైడ్ చేస్తాను. మనకు మ్యాచ్ ఎప్పుడు ఆడతాడు ఆర్ మనకు ఈ మ్యాచ్లోనే ఆడే అవకాశం ఉందా లేదా అనేది మీకైతే నెక్స్ట్ వీడియోలో నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను కాబట్టి ఆ వీడియోని మీరు కనుక మిస్ కాకుండా చూడండి మాత్రం వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.